ఈరోజు స్పెషల్ ఏమంటే, ఈరోజు మనకి ఎవరైతే బిజినెస్ ప్లాన్ చూపెట్టే వాళ్ళు ఉన్నారో, వాళ్ళొచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నారు. తర్వాత ఎండీ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు. తర్వాత వచ్చేసి సింగరేణిలో వాళ్ళకి ఇంతకు మునుపు డాక్టర్‌గా జాబ్ వచ్చి ఉండే. ఒక 3 ఇయర్స్ వచ్చేసి వాళ్ళు కొత్తగూడెంలో యాస్ ఎ డాక్టర్‌గా జాబ్ చేసి ఉన్నారు. తర్వాత ట్రాన్స్‌ఫర్ మీద 3 ఇయర్స్ వచ్చేసి భూపాల్‌పల్లిలో వాళ్ళు సింగరేణి హాస్పిటల్‌లో డాక్టర్‌గా వర్క్ చేసి ఉన్నారు. తర్వాత ట్రాన్స్‌ఫర్ మీద వాళ్ళు కొత్తగూడెంలో 3 ఇయర్స్ జాబ్ చేసి ఉన్నారు. ఇట్లా వాళ్ళకు డాక్టర్ జాబ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది 6 ఇయర్స్ నుండి. తర్వాత వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఫీల్డ్‌లో ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయనే ఉద్దేశంలో వాళ్ళు నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్స్ లేకుండా ఒకటే దగ్గర ఉండాలని చూస్తే వాళ్ళకు కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో లెక్చరర్‌గా వచ్చేసి వాళ్ళకి లెక్చరర్‌గా జాబ్ రావడం జరిగింది. ఈరోజు హన్మకొండలో ఉంటున్నారు, వరంగల్‌లో ఉంటున్నారు. వాళ్ళొచ్చేసి ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి సాలరీ ఉంది. దాంతో పాటు పార్ట్ టైమ్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నారు. ఈరోజు మనం వాళ్ళ మాటలలోనే విందాం. శ్రీనివాస్ గారు, సుజాత మేడం వాళ్ళది హ్యాండ్ రైజ్ చేశారు సార్. వాళ్ళది కోస్ట్ యాడ్ చేయండి సార్. హలో హలో శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ సార్. ఓకే అండి. అయితే వాళ్ళు ఎంబీబీఎస్, ఎండీ తర్వాత జాబ్ ఎక్స్‌పీరియన్స్ అయింది ఉంది. సార్. తర్వాత ఆ జాబ్ నుండి ఇంకో జాబ్‌కి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు వరంగల్‌లో ఉండి వాళ్ళు యాస్ ఎ లెక్చరర్‌గా ఎంబీబీఎస్ పిల్లలకి లెక్చరర్‌గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళొచ్చేసి పార్ట్ టైమ్‌గా వాళ్ళ ఉద్యోగంతో పాటు బిజినెస్‌ని కూడా టేకప్ చేసి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అంత మంచి ఎడ్యుకేషన్‌లో ఉండి, తర్వాత వచ్చేసి ఒక ప్రొఫెషన్‌లో ఒక జాబ్‌లో ఉండి కూడా వాళ్ళు పార్ట్ టైమ్‌గా బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? ఈ బిజినెస్ పొటెన్షియల్ ఏంది? ఈ బిజినెస్‌తోని ఏం బెనిఫిట్స్ ఉంటదనేది మనకు చాలా విషయాలు కవర్ చేయడం జరుగుతది. ఆహ్, వాళ్ళొచ్చేసి మేడం వచ్చేసి డాక్టర్ సుజాత అండి. వాళ్ళ సార్ వచ్చేసి శ్రీనివాస్ గారు. వాళ్ళు మనకి ఈరోజు బిజినెస్ ప్లాన్ చూపియబోతున్నారు వరంగల్ నుండి. వెల్కమ్ సుజాత గారు అండ్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ సార్. మీరు ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు సార్. వెల్కమ్ సార్. Good evening, everyone. Sir, is it audible? ఓకే మేడం, వస్తుంది మేడం. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ అంట అండి. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ అయ్యి బీజేపీ గెలిచింది అని అందరూ అంటే సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఫీల్ అవుతున్నారు. అట్లా ఎక్కడెక్కడో గడుపుతున్నారు ఎవరెవరో. బట్ మీరు మాత్రం ఎవరో పిలిచారు, మీరు ఇక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో అంటారు కదా, అంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మనకు సామెత కూడా ఉంది. సో ఏది జరిగినా గాడ్స్ ప్లాన్ అంటాం. సో మీరు ఇక్కడ ఉండి బిజినెస్ ప్లాన్ వినడం కూడా అట్లాంటిదే అండి. ఎందుకంటే మన ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. సో మై సెల్ఫ్ సార్ చెప్పారు, సుజాత శ్రీనివాస్. నేను వచ్చేసి ఎండి వచ్చి కాకతీయ మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. ప్రజెంట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో నేను ఎక్కడ ఎండి చేశానో అదే ప్లేస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ ని మా హస్బెండ్ తో కలిసి, శ్రీనివాస్ తో కలిసి పార్ట్ టైమ్ గా బిల్డ్ చేస్తున్నాను. మాకు వచ్చేసి 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళు కూడా బోత్ ఆర్ న్యూట్రలైట్ బేబీస్ అండి. సో చాలా యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు. బిజినెస్ కి వాళ్ళు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ వచ్చేసి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, ఎంఫార్మ్ ఫార్మకాలజీ, పిహెచ్డి ఆన్గోయింగ్ పిహెచ్డి చేస్తున్నారు. న్యూట్రిషన్ లో తనకి చాలా పట్టుంది. నాకంటే ఎక్కువ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గురించి తనకి ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ నేను వచ్చేసి మీకు బిజినెస్, నేనెందుకు ఈ బిజినెస్ లోకి వచ్చాను అనేది మీకు ఒక బ్రీఫ్ గా చెప్తా అండి. తర్వాత ప్రజెంటేషన్ అనేది షేర్ చేస్తాను. సో నేను
ఒక 10 ఇయర్స్ నుంచి అంటే బిజినెస్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. బట్ బిజినెస్ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అండి. ఎందుకంటే నేను డాక్టర్‌ని, నాకు మంచి ఇన్‌కమ్ వస్తదిలే ఇదెందుకు అన్న ఉద్దేశంతోటే ఉంటుండే చాలా రోజుల నుంచి. బట్ ఎప్పుడైతే లాక్‌డౌన్ వచ్చిందో, లాక్‌డౌన్ రాగానే స్టార్టింగ్‌లో ఏమన్నారంటే అందరికీ సాలరీస్ విత్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. సాలరీస్ అనేవి హాఫ్ సాలరీ ఇస్తాము అన్నారు. సో, అప్పటికే నాకు 2, 3 లోన్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను ప్రెజెంట్ నాకు హాఫ్ సాలరీ వస్తే నా పొజిషన్ ఏంటి? నెక్స్ట్ నాకు పాసివ్ ఇన్‌కమ్, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుందా? నో రాదు. సో, ఇంత డాక్టర్‌ని అయ్యుండి నేనే ఇంత టెన్షన్ పడుతున్నాను. మరి పాసివ్ ఇన్‌కమ్ లేకపోతే ఎలా ఉంటది? అట్లాంటి సిట్యుయేషన్‌లో నాకనిపించింది ఇదే బిజినెస్‌ని సీరియస్‌గా చేస్తే పాసివ్ ఇన్‌కమ్ ఇట్లాంటి సిట్యుయేషన్ ముందు ముందు ఎప్పుడొచ్చినా ఇలా టెన్షన్ పడకుండా పాసివ్ ఇన్‌కమ్ తోటి మనం లైఫ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోటి అప్పటి నుండి సీరియస్‌గా లాక్‌డౌన్ నుంచి సీరియస్‌గా బిజినెస్ చేస్తున్నాను. సో, ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే మనము గ్రో అవ్వడమే కాదు, మనతోటి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మనము హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ అయ్యేలాగా చేయొచ్చు. సో, ప్రెజెంట్ ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి నా బిజినెస్ ప్రెజెంటేషన్. ఓకే అండి. ఈ బిజినెస్ ఎవరైనా బిజినెస్ అనగానే ఎందుకు చేయాలి? ఎందుకు మనం బిజినెస్‌లో చెప్తారు. బిజినెస్ అనేది ఎలా చేయాలో అనేది చాలా సింపుల్ అండి. ఎందుకంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది ఎలా చేయాలనడానికి. బట్ ఎందుకు చేయాలని డెసిషన్ మాత్రం తీసుకోవాల్సింది మీరే. సో, కొంతమంది మనం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం వస్తాము. క్వాలిటీ టైమ్ కోసము, ఇన్‌కమ్ సెక్యూరిటీ కోసం. ఎందుకు అంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ బిజినెస్‌లో. ఇంత పొటెన్షియల్ ఉంది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఉంది. మంచి క్వాలిటీ టైమ్ ఫ్రీడమ్ వస్తది. ఫైనాన్షియల్‌గా మనం సెక్యూర్‌గా ఉంటాము. మన 3 జనరేషన్స్ మనకి రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఛాన్స్ ఉంది దీంట్లో. మనకి ఇన్‌కమ్ డైవర్సిఫికేషన్ అంటే చాలా డౌన్ లైన్స్ నుంచి ఎంత మనం విడ్త్ ఎక్కువుంటే మనకంత ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో. దీనితోటి ఎంతో మందికి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళవుతాము. వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ తీసుకొచ్చిన వాళ్ళవుతాము. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసి. దీంతో పాటు మంచి రికగ్నిషన్ అనేది మనకి బిజినెస్ మనకిస్తుంది. హ్మ్. మనము ఎందుకున్నామో మనం హెల్ప్ జేసి వాళ్ళ నుంచి మనము రివార్డ్ పొందినప్పుడు మనకి అంతకంటే తృప్తుండదండి. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మన వల్ల జరిగింది అంటే మనకి చాలా హ్యాపీ ఉంటుంది. మనకి దీనివల్ల మనకి మనీ టెన్షన్ ఉండదు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఏంటి అంటే మనం కలలో కూడా ఊహించము ఫారెన్ ట్రిప్స్ అనేవి. మధ్య తరగతి వాళ్ళు బిలో మధ్య తరగతి అంటే మనం కలలో కూడా ఊహించము ఫారెన్‌కి వెళ్తాము. ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తాము. బట్ ఈ బిజినెస్ ఒక 2-3 ఇయర్స్ సీరియస్‌గా చేయగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ పొందుతాము. బట్ డెసిషన్ ఈస్ యువర్స్. డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఇవన్నీ వస్తాయి ఆన్ ద వే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే. బట్ డెసిషన్ తీసుకోవాల్సిందని మీరే అండి. సో, నేనెందుకు ఈ బిజినెస్‌కొచ్చాను అంటే డ్రీమ్స్ అండి. చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు 10థ్ క్లాస్ అయిపోతే చాలు. ఎడ్యుకేషన్‌లో ఏం చెప్తారు? 10థ్ క్లాస్ అనేది చాలా స్ట్రాంగ్ అదే బేసిక్ కాబట్టి 10థ్ పాస్ అయితే మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినట్టే. ఇంటర్‌కొచ్చేసాక ఏమంటే 10థ్ అయిపోయాక ఇంటర్ అనేది నెక్స్ట్ ఇంజినీరింగ్‌కెళ్తామా, మెడికల్‌కెళ్తామా అనేది డిపెండింగ్ అయిపోతది కాబట్టి ఇంటర్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి అంటారు. నెక్స్ట్ ఎంబీబీఎస్‌కొచ్చాక ఇట్లా నాది చూసుకుంటే అండి ఇంటర్ అయిపోయాక ఎంబీబీఎస్ అయ్యాక ఎండీ అయిపోయాక ఒక జాబ్ రావాలి. ఇట్లనే ఉంది గానీ ఈ జాబ్‌లో చూసుకుంటే నేననుకున్న డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వవు. ఎంత డాక్టర్ అయినా గూడా హౌస్ అంటే ఏదో సింపుల్‌గా హౌస్ పెట్టుకోవాలి. కార్ అంటే ఎంత వరకు తీసుకోగలుగుతాం? జస్ట్ 10,00,000, 15,00,000 కానీ అంతకంటే ఎక్కువ ఊహించలేము. ఇట్లా ప్రతీదీ కాంప్రమైజ్ అయితుంది. బట్ మనం ఈ బిజినెస్‌లో ఉంటే ఒక బ్యూటిఫుల్ హౌస్ అది ఒక డ్రీమ్ అండి. కారు అట్లనే ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయాలి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. మనం అనుకుంటాము ఆహ్, మనం ఎట్లా అయిపోతామంటే ఎడ్యుకేషన్ విషయానికొచ్చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాము. బట్ ఆ కాస్ట్ చూసి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ కాస్ట్ చూసి ఏమనుకుంటామంటే గవర్నమెంట్ ఈ చిన్న స్కూల్స్‌లో చదివితే మాత్రం ఎడ్యుకేషన్ రాదా? అలాంటి స్కూల్‌లో చదివకపోతే ఏంటి అని మనమే కాంప్రమైజ్ అయితుంటాం. బట్ మనకి మంచి మనీ ఉంటే ఇట్లాంటివన్నీ ఆలోచించమండి. మంచి స్కూల్స్‌లో వేస్తాము. వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఇస్తాము. ఇంకా ప్రతీదీ దీస్ ఆర్ మై డ్రీమ్స్. సో, అకార్డింగ్ టు అంటే ఒక ఆర్థికవేత్త ప్రకారం అండి ఇది 4 వేస్ ఆఫ్ టు ఎర్న్ ఇన్‌కమ్. సో, ఇవేంటి అంటే లెఫ్ట్ క్వాడ్రంట్ ఉంటుంది. రైట్ క్వాడ్రంట్ ఉంటుంది దీంట్లో. లెఫ్ట్ క్వాడ్రంట్‌లో ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్. రైట్ క్వాడ్రంట్‌కొచ్చేసరికి బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ క్వాడ్రంట్ అండ్ రైట్ క్వాడ్రంట్?
ఏంటి అంటే లెఫ్ట్ క్వాడ్రంట్ మనం ఉండేది అంతా అంటే 90% పీపుల్ ప్రపంచంలో లెఫ్ట్ క్వాడ్రంట్ లోనే ఉంటారంటండి. ఒక 10% పీపుల్ మాత్రమే బిజినెస్ ఓనర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. బట్ వెల్త్ మనకి సంపద చూస్తే మనకి టోటల్ ఉండే సంపదలో ఈ 90% మంది దగ్గర ఉన్నది 10% మాత్రమే. మిగతా 90% ఎవరి దగ్గర ఉంది? రైట్ క్వాడ్రంట్ పీపుల్ దగ్గర ఉంది. బిజినెస్ ఓనర్ దగ్గర, ఇన్వెస్టర్స్ దగ్గర. మనం ఎప్పుడైనా ఊహిస్తామా? మనం ఎంతసేపు మన టార్గెట్ ఏముంటుంది? ఒక మంచి చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించాలి. లేదు అంటే కొంచెం పెట్టుబడి పెట్టి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఒక షాప్ పెట్టుకోవడమో, లేదంటే చిన్నగా ఏదైనా చూసుకోవడమో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. అంతేగాని ఒక పెద్ద పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాము. ఇంకా ఇన్వెస్టర్‌గా అన్నిట్లో అందరికి పెట్టుబడి ఇచ్చే విధంగా ఎదుగుదాం. అట్లాంటి ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకు అనంటే చూడండి యాక్చువల్‌గా మనకి ఇన్‌కమ్ అనేది ఎలా వస్తది? ఒక టైము అంటే మనకుండే రేటు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఎంబీబీఎస్, ఎండీ చదివాను. ఆ రేట్‌ని ఒక 6-8 అవర్స్ నేను గవర్నమెంట్‌కి అమ్ముకుంటున్నాను. ప్రైవేట్ వాళ్ళైతే ఒక ప్రైవేట్ సంస్థలకి 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ అట్లా వాళ్ళకి టైమ్‌ని అమ్మడం వల్ల మనకి ఇన్‌కమ్ అనేది వస్తది. సో, ఎంప్లాయీస్ చూడండి ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మనం ఏం చేస్తాము? ఎంతసేపు టైమ్‌ని పెంచుకోవాలని ట్రై చేస్తాము. లేదంటే రేట్‌ని పెంచుకోవాలని ట్రై చేస్తాము. ఎందుకంటే టైమ్ 6 అవర్స్ చేస్తే బయట డాక్టర్స్ అయితే బయట ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేయడం, 4 అవర్స్ ప్రాక్టీస్ చేయడం, సండే కూడా విజిటింగ్ అవర్స్ వేరే హాస్పిటల్స్‌కెళ్ళడం ఇట్లా టైమ్‌ని పెంచుకుంటుంటారు. మన రేట్ ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఎండీ చేయడం, ఎండీ డాక్టర్ అయితే ఇంకేదన్నా ఫెలోషిప్స్ చేయడం ఇట్లా రేట్‌ని పెంచుకోవడానికి ట్రై చేస్తాం. ఇదందరూ చేసేవేంటి ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్. బట్ బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే టైమ్ ఇంక్రీజింగ్ ఆప్షన్. అంటే వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్‌ని జీతం ఇచ్చి పెట్టుకొని వాళ్ళ టైం అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి 'ముఖేష్ అంబానీ' ఉన్నారు. తన కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 1,00,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళది ఒక 8-10 అవర్స్. అతను కొనుక్కుంటాడు ఒక జీతం ఇచ్చి, ఇంత జీతానికి అని నెలకి. సో, మనకి అతనికి టైమ్ ఎట్లా ఇంక్రీజ్ అయింది? ఒక్కొక్క వ్యక్తి 10 అవర్స్ అంటే టోటల్ 10,00,000 అవర్స్. బట్ మనకి 10,00,000 అవర్స్ రావాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదు కావచ్చు. 8-10 అవర్స్ మనం డైలీ వర్క్ చేస్తే. సో, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా రిచ్ కావాలి అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సింది టైమ్ ఇంక్రీజింగ్ ఆప్షన్ అండి. సో, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ క్వాడ్రంట్ అండ్ రైట్ క్వాడ్రంట్? లెఫ్ట్ క్వాడ్రంట్ పీపుల్‌కి టైమ్ ఉండదండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం 6-8 అవర్స్ వర్క్ చేయాలి. మనీ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. సెక్యూరిటీ మనం ఎళ్తేనే జాబ్‌కెళ్తేనే మనకి ఇన్‌కమ్ వస్తుంది. జాబ్‌కెళ్ళకపోతే ఇన్‌కమ్ రాదు. సో, దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఫర్ ద జాబ్ ఆల్సో. సో, దీనికండి చూడండి ప్రొఫెషనల్స్ మనం అంటే డాక్టర్స్, లాయర్స్ ఇట్లా ప్రొఫెషనల్స్ చూసుకో. సెల్ఫ్ ఎంప్లాయీస్ చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్. వీళ్ళందరూ చూసుకుంటే అండి ఎవరి దగ్గర టైమ్, మనీ, ఇన్‌కమ్ సెక్యూరిటీ అనేది ఎవరి దగ్గర వస్తలే లేదు. బట్ బిజినెస్ మ్యాన్ హలో విషయానికొస్తే ఓకే ఓకే మాట్లాడండి మేడం. ఓకే. ఇప్పటి బిజినెస్ వరకు వాయిస్ రాలేదు అందుకని. ఓకే ఓకే. వస్తుంది. బిజినెస్ మ్యాన్ విషయానికి వస్తే మాత్రం అలా ఉండదండి. వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నేను చెప్పేది చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కాదండి. బిజినెస్ మ్యాన్ అంటే కొంచెం పెట్టుబడి పెట్టి పెద్ద వాళ్ళ కింద ఒక సంస్థ ఉంటది. ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. దట్ ఈస్ బిజినెస్. ఒక షట్టర్ ఓపెన్ చేసి చిన్న బిజినెస్ డైలీ వేర్ చేసుకుంటే దట్ ఈస్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళేంటంటే వాళ్ళ కింద కొంతమంది ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తది. సో, మనీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇన్‌కమ్ సెక్యూరిటీ. మనం వాళ్ళ జాబ్‌కి వెళ్ళకపోయినా వస్తుంది కాబట్టి ఇన్‌కమ్ సెక్యూరిటీ ఉంటుంది. టైమ్, మనీ, ఇన్‌కమ్ సెక్యూరిటీ 3 ఇవ్వగలిగే ఒకే ఒక మన జాబ్ ఏంటి అంటే మనం చేసే పని ఏంటి అంటే బిజినెస్. బట్ మనము బిజినెస్ అంటే చాలా భయపడతాం. చిన్నప్పటి నుంచి మన మైండ్ ఫీడ్ అయి ఉంటుంది. అమ్మో! బిజినెస్ అనంగానే ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. చాలా రిస్క్ తీసుకోవాలి. సో, నో బిజినెస్. చిన్న జాబ్ చేద్దాము. చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఏదైనా పెట్టుకుందామని ఆలోచిస్తాము. చూడండి ఏమి ట్రెడిషనల్ బిజినెస్‌కి, మన బిజినెస్‌కి డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ బిజినెస్‌లో మనకు టెన్షన్ ఉంది అని చెప్పాను. సో, మన బిజినెస్‌లో అలాంటివి లేవు అంటున్నాను. సో, ఏంటి డిఫరెన్స్? ఇన్వెస్ట్‌మెంట్. ట్రెడిషనల్ బిజినెస్‌లో చిన్న మన కిరాణా షాప్ పెట్టాలన్నా మినిమమ్ 4-5 లాక్స్‌తో స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్‌మెంట్. బట్ మన బిజినెస్‌లో దేర్ ఇస్ నో ఇన్వెస్ట్‌మెంట్. సో, రిస్క్. మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లేదు కాబట్టి మనకిక్కడ రిస్క్ కూడా ఉండదు. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. వాళ్ళకి మంత్ ఎండింగ్ లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుందా? టెన్షన్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా వాళ్ళు చేసే వర్క్‌లో ట్రెడిషనల్ బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, అట్లా షాప్ పెట్టిన వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అడిగితే చెప్తారా? చెప్పరు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ మన దగ్గర అట్లా ఉండదండి. టీమ్ వర్క్. మనకి
అప్లయన్స్ సిస్టమ్ ఉంటుంది, బ్రిట్ వరల్డ్ వైడ్ టీచింగ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మనం బిజినెస్ చేస్తాం కాబట్టి మనకు స్పెసిఫిక్ గా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఇంకొకటి ఏంటంటే మనం ఒక షట్టర్ ఓపెన్ చేసిన ట్రెడిషనల్ బిజినెస్ ఏది తీసుకున్నా మనమే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు షట్టర్ ఓపెన్ చేసి కూర్చొని మనమే వర్క్ చేయాలి. బట్ ఇది మాత్రము మనం చేసే జాబ్ వదలకుండా మనం చేసే పని చేసుకుంటూనే డైలీ ఒక 2 అవర్స్, అది కూడా మనం వేస్ట్ చేసే టైంలో ఒక 2 అవర్స్ మనము దీన్ని కేటాయిస్తే మంచి సక్సెస్ఫుల్ మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎలా చూద్దామండి, మనం డైలీ వర్క్స్ 24 అవర్స్ ని డివైడ్ చేశాను. స్లీప్ ఒక 8 అవర్స్, మనం పడుకోవడానికి ఒక 8 అవర్స్ తీసుకున్నాము. ఒక 8 అవర్స్ వర్క్ మనం డైలీ చేసే జాబ్ వర్క్, 4 అవర్స్ మన పర్సనల్ బ్రషింగ్, బాత్ ఇవన్నీ కలిపి ఒక 4 అవర్స్ టైం అయిపోతే ఒక 4 అవర్స్ అన్‌ప్రొడక్టివ్ టైం. అదేంటండి, మన అరచేతిలోనే ఉండే ఒక ఆయుధం. అదేంటి, మొబైల్ ఫోన్. అరచేతిలోనే ప్రపంచం. ప్రతీదీ మనం ఫోన్‌లోనే చూస్తుంటాం. ఇప్పుడు విపరీతంగా ఈ లాక్‌డౌన్ టైంలో అయితే స్క్రీన్ టైమ్ అనేది చాలా పెరిగిపోయింది. యూట్యూబ్‌లోనే సీరియల్స్ చూడడము, యూట్యూబ్‌లో మూవీస్, చిట్ చాట్ చేయడము, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా రకరకాల యాప్స్ వచ్చినాయి. సో, మనం టైం అంతా తినేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు. నాట్ ఓన్లీ ద టైమ్ వేస్ట్, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఐస్ ప్రాబ్లమ్ అవుతున్నాయి, ఇన్ని అవుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఇట్లా వేస్ట్ అయ్యేది టైంలో 4 అవర్స్ టైంలో ఒక 2 అవర్స్ సిన్సియర్ గా కమిట్మెంట్ గా ఒక 2-3 ఇయర్స్ చేయగలిగితే మనం ఒక మంచి ఇన్కమ్ లెవెల్ అచీవ్ కావచ్చు, మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో మరి మనకి అంటే మంచి ఇన్కమ్ వస్తుంది అంటున్నారు, 2 అవర్స్ చేస్తే చాలు అంటున్నారు. మరి మనకి మనీ ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ వస్తుంది. సో మనకు ట్రెడిషనల్ సిస్టమ్ చూసుకుందామండి. ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ప్రతి ఒక్కరం కస్టమర్. మన తాత ముత్తాతల నుంచి మనం అందరము కొనుక్కోవడమే, మనకు అమ్మడం అనేది తెలియదు. అందరం మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం. మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటాము? కస్టమర్ రిటైలర్ దగ్గర తీసుకొస్తాడు, రిటైలర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, మ్యానుఫ్యాక్చరర్. ఒక వస్తువు అంత స్టాండర్డ్, అది కూడా హైయెస్ట్ క్వాలిటీ ఉండి స్టాండర్డ్ ఉన్న ఒక వస్తువు ఒక 100 రూపాయలకు మనం కొనుక్కుంటే అది కంపెనీలో ఎంత ఎక్స్పెక్ట్ దట్ 30 రూపాయలకి తయారవుతుంది అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర వాళ్ళకు 10% ప్రాఫిట్ వేసుకొని మార్కెట్ లోకి 40 రూపీస్ కి బయటికి తీసుకొస్తారు. బట్ క్వాలిటీ క్వాంటిటీ ఏం చేంజ్ కాకుండా జస్ట్ మధ్యవర్తుల ద్వారా మన దగ్గర చేరడానికి అది 100 రూపీస్ అవుతుందండి. అంటే మనం 100 రూపీస్ కొన్న వస్తువు 40 రూపీస్కే అవుతుంది. మిడిల్ లో మనకి 60% మిడిల్ మ్యాన్స్. సో వీళ్ళు కాకుండా ఇంకొకరు ఉంటారండి, అడ్వర్టైజ్మెంట్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్. వాళ్ళు చేసేవి చేసుకుంటూ క్రికెటర్స్ కావచ్చు, సినీ ఆర్టిస్టులు కావచ్చు, మహేష్ బాబు అంటారు, సచిన్ టెండూల్కర్ అంటారు. వీళ్ళందరూ ఏంటి, వాళ్ళు చేసేది చేసుకుంటూ పార్ట్ టైం గా డైలీ ఒక యాడ్ ఇస్తే వాళ్ళకి కోట్లలో ఇన్కమ్ వస్తుంది. సో అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకే అవసరమైంది పార్ట్ టైం ఇన్కమ్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మనకు కూడా చాలా అవసరం ఉంది. సో కంపెనీ ఏమంటుంది అని అంటే, ఈ మ్యానుఫ్యాక్చరర్ కస్టమర్ ఈ మిడిల్ మ్యాన్స్ కి పోయే 60% మీకే ఇచ్చేస్తాను. సో మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ వెళ్ళిపోతుంది. మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉండదు. మిడిల్ మ్యాన్ సిస్టమ్ లో ఉండే 60% మీరే తీసుకోవచ్చు అంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ సెల్లింగ్. సో మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కస్టమర్ ఉంటారు. దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ సిస్టమ్. అయితే ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రొడక్ట్ కూడా వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్స్ మన చేతికిస్తుంది. మనకి ప్రాబ్లం లేకుండా హోమ్ డెలివరీ కూడా కంపెనీ చేస్తుంది. స్టోర్స్ ఉంటే మనం వెళ్ళి పికప్ చేసుకోవచ్చు, స్టోర్ తీసుకొచ్చుకోవచ్చు. ప్రొడక్ట్ కూడా ఎంత గ్యారంటీ ప్రొడక్ట్స్ అంటే మనం మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. నేచురల్ అండ్ ప్యూర్ ప్రొడక్ట్స్. బిజినెస్ ఆపర్చునిటీ కూడా మనకి ఫ్రీ ఇస్తుంది. ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ లో పోయే 60% షేర్ మనకు కస్టమర్స్ కి షేర్ చేస్తుంది. సో కొంతమంది బిజినెస్ అనగానే ఏమంటారు, మనీ మేకింగ్ స్కీమా, మనీ సర్క్యులేటింగ్ స్కీమా, చిట్ ఫండ్సా, జాక్పాటా, లాటరీ అంటే ఇవేమి కాదండి. ప్యూర్లీ బిజినెస్. బిజినెస్ అంటే ప్రొడక్ట్ కానీ ఉండాలి, సర్వీసెస్ కానీ ఉండాలి. అలా ఉంటేనే బిజినెస్ అంటాము. లేదు మనుషుల్ని జాయిన్ చేయడం వల్ల మనీ వస్తాయని ఎవరు చెప్పారని చెప్తే మాత్రం దట్ ఈస్ ఫ్రాడ్. దట్ ఈస్ స్కీమ్, మనీ సర్క్యులేటింగ్ స్కీమ్, జాక్పాట్ ఏదని అనుకోవచ్చు. బట్ మనది ప్యూర్లీ బిజినెస్. వాట్ ఈస్ దిస్ 21st సెంచరీ బిజినెస్. 21st సెంచరీ ఎందుకున్నాము అంటే మనము ఇప్పుడంతా సిస్టమ్ చేంజ్ అయిందండి. మొత్తం మనం సిస్టమ్ అంతా ఆన్లైన్ కి వచ్చేసింది. ఇంతకుముందు మనం ఆఫ్లైన్ లో ప్రతిదీ ఆఫ్లైన్ చేసే వాళ్ళము. ఈ సెంచరీకి తగిన విధంగా మనకి మొత్తం ఆన్లైన్ లో చేసుకో విధంగా మనము చేంజ్ అవ్వచ్చండి. బిజినెస్ లో మనకంతా
మేడం మీద అన్మ్యూట్ అయింది మేడం, మీది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మేడం, ఓకే వాయిస్ ఓకే. ఓకే సార్. సో బిజినెస్ ఫర్ జనరేషన్స్ అంటే మనం ఒక్కసారి బిజినెస్ బిల్డ్ చేసి పెడితే ఒక 3 జనరేషన్స్ వరకు మనకి ఈ బిజినెస్ ఇది ఉంటుందండి. లీడర్షిప్ మనము ఒక లీడర్ గా చేంజ్ అయ్యి మనం చాలా మందికి హెల్ప్ చేయొచ్చు దీంట్లో. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎంతో మంది లైఫ్ లో మనం చేంజెస్ తీసుకురావచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టింది ప్యూర్లీ బిజినెస్, నాట్ స్కీమ్, నాట్ చిట్ ఫండ్స్, నాట్ ఎనీ అదర్ థింగ్, ప్యూర్లీ బిజినెస్. వన్ మినిట్, ఇది నెక్స్ట్ వెళ్ళండి. ఓకే ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా, దిస్ ఇస్ ఆమ్వే గ్లోబల్, ఆమ్వే ఇండియా అండి. సో నేను ఈ దీంతో పార్ట్నర్షిప్ గా నేను బిజినెస్ చేయడం చాలా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే ఇంత మంచి కంపెనీ మనకి ఇంత సామాన్యులకు కూడా ఇన్కమ్ ఉందా లేదా, వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఏంటి అని చూడకుండా ప్రతి ఒక్కరికి సమానంగా మనకి ఇస్తుంది కదండి. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఆమ్వే గ్లోబల్ ఫౌండర్స్ వచ్చేసి జెవెన్ యాండిల్ అండ్ రిచ్ డివోర్స్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ తో ఇది బిజినెస్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ సెకండ్ జనరేషన్ లో స్టీవెన్ యాండిల్ అండ్ డగ్ డివోర్స్ వీళ్ళు ఇప్పుడు రన్ చేస్తున్నారండి వీళ్ళు. సో ఈ బిజినెస్ అంటే ఎట్లా చేంజ్ అవుతుందంటే మన ఇండియాకి తగిన విధంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అట్లా మన మోడీ గారు తీసుకొచ్చిన చాలా స్కీమ్స్ లో అంటే పథకాలలో మనది ఇన్వాల్వ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దీనిలో భాగంగానే మనకి చెన్నైలో 650 క్రోర్స్ పెట్టి ప్రధానమంత్రి మోడీ గారే దీనికి ఓపెన్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో మనకి ఇప్పుడు వచ్చే ప్రతి ప్రొడక్ట్ మనం మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ తయారవుతున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ యుఎస్ కంపెనీయా, మీది అక్కడి నుంచి వస్తే ఆ ప్రొడక్ట్స్ ఇట్లాంటి నాకు డౌట్స్ అడుగుతుంటారు. మన ఇండియాలోనే తయారవుతాయని మనం చాలా గర్వంగా చెప్పొచ్చు అండి ఈ ప్రొడక్ట్స్. ప్రొఫైల్ వచ్చేసి ఇది స్టార్ట్ అయింది 1959 లో స్టార్ట్ అయింది. అంటే 60+ ఇయర్స్ అయింది. 109 కంట్రీస్ లో ఉంది. దీనికి వచ్చేసి 500 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 1200 పేటెంట్స్ కూడా ఉన్నాయి. 7000 ఎకర్స్ లో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పండించిన పంటల ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్ట్స్. దీని కింద 700 సైంటిస్టులు పనిచేస్తున్నారు. గ్లోబల్ గా 80,000 క్రోర్స్ పర్ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తుంది. మన ఇండియాలో స్టార్ట్ అయింది 1998 లో స్టార్ట్ అయిందండి మే 5. ఫస్ట్ స్టార్టింగ్ లో 6 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయింది. అప్పుడు టర్న్ ఓవర్ వచ్చి 100 క్రోర్స్ ఉండే. ప్రజెంట్ 160+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. టర్న్ ఓవర్ వచ్చి అబౌట్ 2000 క్రోర్స్. దిస్ ఇస్ అన్ ప్రొఫైల్, ఇండియా ప్రొఫైల్. సో ఇప్పుడు ఏమంటుంది, కంపెనీ ఉంది, అది మనకి ప్రొడక్ట్ ఇస్తుంది, ప్రొడక్ట్ అదే సప్లై చేసుకుంటుంది. మనము ఏమంటారు, మనకి ఏమీ లేదు అంటే మనము బ్యాక్గ్రౌండ్ ఏది స్టాక్ మెయింటైన్ చేయక్కర్లేదు, హోమ్ డెలివరీ ఇస్తుంటుంది. సో మనము ట్యాక్స్ కూడా మనం చూసుకోక్కర్లేదు, ప్రతిదీ కంపెనీనే చూసుకుంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే మనం కస్టమర్ లాగా ఉండొచ్చు, బిజినెస్ ఓనర్ లాగా ఉండొచ్చు. కస్టమర్ లాగా ఉంటే జస్ట్ కంపెనీ ఇచ్చే డిస్కౌంట్స్ తో మనం ప్రొడక్ట్ కొనుక్కుంటాము. బిజినెస్ ఓనర్ లాగా ఉంటే కొంతమందికి హెల్ప్ చేసి మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటుంటాము. సో ఇది 3 కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. ఆమె డైరెక్ట్ సెల్లర్, ఆమె డైరెక్ట్ రిటైలర్, ప్రిఫర్డ్ కస్టమర్. సో మనం దీనిలో దేనిలాగానే జాయిన్ కావచ్చు అండి. సో డైరెక్ట్ సెల్లర్ నుంచి రిటైలర్ గా వెళ్ళాలంటే మాత్రము క్రైటీరియా ఉంటుంది, అది ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చేసి ప్రీ రిజిస్ట్రేషన్ ఏంటి, మన వేరే బిజినెస్ మీద మన బిజినెస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ప్రీ రిజిస్ట్రేషన్ అండి. ఎటువంటి పెట్టుబడి ఉండదు, మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, మనీ బ్యాక్ గ్యారంటీ తోటి. మనకి కొనేటప్పుడే మనకి డిస్కౌంట్ 6 to 10% మనకి డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా కస్టమర్ గా ఉండి బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఏ టైంలో అయినా కస్టమర్ నుంచి బిజినెస్ ఓనర్ గా చేంజ్ అవ్వచ్చు. మనకి కమిషన్స్ కూడా మంత్లీ కమిషన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వీక్ లోనే మనకి కమిషన్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. గవర్నమెంట్ సాలరీస్ కంటే మనకి మంత్లీ కమిషన్ చాలా రెగ్యులర్ గా వస్తుంది. మంచి రికగ్నిషన్ ఉంటదండి. మనకి పిన్ లెవెల్స్ పెరిగే కొద్దీ చాలా మంచి రికగ్నిషన్ ఉంటది, ఫారెన్ టూర్స్ ఉంటాయి. సో మన ఇది వేరే దాంతో పోలిస్తే మనకు అడ్వాంటేజ్. మరి మన ఇన్కమ్ ప్లాన్ ఏంటి, ఇన్కమ్ దీనిలో ఎలా వస్తుంది? మిడిల్ మ్యాన్ సిస్టమ్ లేదు. ఆ 60% మనకే కంపెనీ ఇస్తుందని చెప్పాను కదా, ఆ 60% కొన్ని రూపాల్లో ఇస్తుంది, కొన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ డిస్కౌంట్, దట్ ఈస్ 8 to 10% ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ లో మనం కొన్న దాని మీద ఒక 8 to 10% రేట్ డిస్కౌంట్ ఉంటుంది. కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్ ఇది కొత్తగా వచ్చిందండి. ఇది ఏంటంటే మనం కస్టమర్స్ కి ఎంత రిటైల్ చేసాము అని దాని మీద మన టర్న్ ఓవర్ మీద ఇంకొక 10% ఎక్స్ట్రా మనకి సిఎస్ఐ వస్తుంది.
పెర్ఫార్మెన్స్ బోనస్ మనము మన కింద డౌన్ లైన్స్ తో కలిపి మన నెట్వర్క్ తో కలిపి మనం ఎంత టర్న్ ఓవర్ చేసాం అనే దాని మీద మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. లీడర్షిప్ బోనస్ వచ్చేసి ఒక 6% ఉంటుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ చూసుకుంటే 200 పాయింట్స్ 200 పీవీ అంటే 20,000 టర్న్ ఓవర్ చేస్తే 3% లెవెల్ ఉంటుంది. 600 పీవీ చేస్తే 6% పర్సెంటేజ్ ఉంటుంది మనకి. 1200 పీవీ చేస్తే 1,20,000 టర్న్ ఓవర్ 9% పిన్ ఉంటుంది. 2,400 పీవీ 2,40,000 12%. 4,000 పీవీ 4 lakhs టర్న్ ఓవర్ 15%. 7,000 పీవీ 7 lakhs టర్న్ ఓవర్ 18%. 10,000 పీవీ 10 lakhs టర్న్ ఓవర్ 21%. దిస్ ఇస్ బేసిక్ 21% అనేది బేసిక్ డ్రీమ్ అండి. ఎవరికైనా బిజినెస్ లో వచ్చిన వాళ్ళకి సిల్వర్ అంటాము. సో ఆ సిల్వర్ ని మనము 3 months మెయింటైన్ చేసినట్టయితే గోల్డ్ అంటాము. 6 months మెయింటైన్ చేసినట్టయితే ప్లాటినం అంటాము. ఒక 3 members ని సిల్వర్ అయ్యే విధంగా మనం లీడర్షిప్ క్వాలిటీస్ మనం చేంజ్ చేసుకొని మన లీడర్ గా చేంజ్ అయ్యి వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసినందుకు 3 members ని చేంజ్ చేయగలిగితే సిల్వర్ చేయగలిగితే వాళ్ళని వచ్చి ఎమరాల్డ్ అంటాము. అలా 6 members ని సిల్వర్ పొజిషన్ చేయగలిగితే డైమండ్ అంటాము. సో ఇది అండి మన ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి. సో మీరే ఉన్నారు ఇప్పుడు బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మరి మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మీరేం లేదండి ఫ్రీ కదా, మనకి ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. సో పైన మనకి సక్సెస్ఫుల్ టీమ్ ఉంటుంది. దాన్ని మనం టీమ్ హెల్ప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాము. కంపెనీ మనకు ప్రొడక్ట్స్ ఇస్తుంది, వాటిని యూజ్ చేసుకుంటాము బిజినెస్ కి. ఇంకొక గ్రేట్ సిస్టమ్ ఉందండి. ఇది ఏ బిజినెస్ లో ఉందో లేదో తెలియదు కానీ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది, బిజినెస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అండి. మనకి గ్రేట్ క్లాప్స్ ఇచ్చుకోవచ్చు దీనికి. ఎందుకంటే ఇంత మంచి సిస్టమ్, చాలా పర్సనాలిటీ అనేది చాలా పాజిటివ్ వేలో డెవలప్ అవుతుంది సిస్టమ్ ద్వారా. సో ఈ సిస్టమ్ తోటి మనకి బ్యాక్ బోన్ ఉంటుంది, బ్యాక్ బోన్ లాగా ఉంటుంది కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీ మొబైల్లో నాకు తెలిసి మినిమం ఎవరికైనా 200 కాంటాక్ట్స్ ఈజీగా ఉంటాయి. సో ఆ 200 members కి మీరు బిజినెస్ జాయిన్ అయిన బట్టే బిజినెస్ ప్లాన్ చూపించారనుకోండి, ఎంతమంది వేస్తుంటారు? చాలా తక్కువ మంది వేస్తానొచ్చు. సో నేను ఎగ్జాంపుల్ గా 170 members నో అందరు అనుకుంటున్నా అండి. సో ఒక 20 members నేను బిజినెస్ చేయను బట్ ప్రొడక్ట్స్ వాడతాను అనుకున్న వాళ్ళకి ప్రొడక్ట్స్ మనం సేల్ చేయొచ్చు. ఒక 10 members బిజినెస్ చేసినా కూడా ఒక 20 members 500 రూపీస్ కొనుక్కుంటే 10,000 అవుతుంది మనది. ఒక 10 members బిజినెస్ చేస్తా అనుకున్న వాళ్ళు ఒక 10,000 ప్రొడక్ట్స్ తీసుకుంటే మనది వచ్చి 1 lakh టర్న్ ఓవర్ అవుతుంది. అట్లా మనం బిజినెస్ కింద గ్రోత్ అయితే ఆ 10 members ఇంకొక 10 members వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుంటే మనది 10 lakhs టర్న్ ఓవర్ అవుతుంది 100 members కలిపి. దాంట్లో మనకి ఈజీగా 1 lakh అబోవ్ 1 lakh ప్రజెంట్ సిల్వర్ ఇన్కమ్ అయితే అబోవ్ 1 lakh వస్తుందండి. సో 21% లెవెల్ అచీవ్ కలిగితే మనకి బేసిక్ డ్రీమ్ అచీవ్ చేస్తే చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో మనకి గోల్స్ అంటూ కంపెనీ ఏం పెట్టదండి. సెల్ఫ్ గోల్, మనకు మనమే ఎదగాలి అని కోరికతోటే మనం గోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ లో గోల్స్ అచీవ్ చేస్తే మన డ్రీమ్స్ కూడా అదే విధంగా అచీవ్ అవుతుంటాయి. సో ఇన్కమ్ ఆపర్చునిటీస్ వచ్చి నేను చెప్పడం లేదండి, అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంది. ప్లాటినం ఇన్కమ్ వచ్చేసి బేసిక్ ఇన్కమ్ 73,000, ఎమరాల్డ్ ఇన్కమ్ వచ్చేసి 2.56 lakhs యాన్యువల్ ఇన్కమ్. అండ్ దెన్ డైమండ్ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్. డైమండ్ ఇన్కమ్ వచ్చేసి 5.58 lakhs పర్ మంత్, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ రిటైల్ ఇన్కమ్, రేట్ డిస్కౌంట్, కోర్ ప్లస్ ఇన్సెంటివ్స్, అదర్ సేల్స్. అంటే అవేమీ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే ఉన్నాయి, డిస్కౌంట్స్ అవి కాకుండా బేసిక్ గా వచ్చే ఇన్కమే ఇంత ఉందండి. సో మీరు అనుకుంటుంటారు మంచినే ఉంది 2 to 5 years చేస్తే ఇన్కమ్ వస్తుంది అంటున్నారు, మరి నాతో అవుతుందా, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అని డౌట్ ఉంటుంది. దానికోసమే ఇది చూపిస్తున్నాండి. దీంట్లో ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, క్యాస్ట్ తో సంబంధం లేదు. మీరు ఏం చేసుకున్నా మీరు చేసుకుంటూ పార్ట్ టైం గా ఇది చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళండి. ఇక్కడ సార్ వచ్చేసి ప్రియంవద్ కుమార్, ఫార్మర్ IAS ఆఫీసర్, అండ్ సునీత కుమార్ హోమ్ మేకర్. ఇక్కడ వచ్చేసండి డాక్టర్స్ అండి, బోత్ ఆర్ డాక్టర్స్, హర్భజన్ అండ్ మహేంద్ర బ్రేచ్. ఇద్దరు డాక్టర్స్ పార్ట్ టైం గా బిజినెస్ చేసి చాలా సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. కింద వచ్చేసి పాల్రాజ్ అండ్ సగాయ్ మేరీ. సార్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, మేడం వచ్చి స్టాఫ్ నర్స్ అండి. చూడండి వాళ్ళ ఎందుకు ఇవి పెట్టానంటే మనం అనుకుంటాం హైయర్ లెవెల్ వాళ్ళే సక్సెస్ అవుతారు, లోయర్ లెవెల్ వాళ్ళు సక్సెస్ అవ్వరు, అట్లా మనం అనుకోవడానికి వీళ్ళు ఎలక్ట్రీషియన్, స్టాఫ్ నర్స్. ఇక్కడ వచ్చేసి డాక్టర్స్, ఇక్కడ ఫార్మర్ IAS ఆఫీస్. ఇట్లా డిఫరెంట్ ఉంటాయండి. అంటే ఎవరైనా సక్సెస్ కావచ్చు. మనకి డ్రీమ్ గోల్ ఎందుకు చేస్తున్నాం అనేది మెయిన్ మనకు ఉండాలి. ఇక్కడ వచ్చేసి మా మెంటర్ ఉన్నారు సుమిత్ అండ్ తాన్యా బహదూర్. ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్స్, చాలా అంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్. ఇద్దరు బోత్ ఆర్
బట్ వాళ్ళు ఈ బిజినెస్ పార్ట్ టైమ్ గా టేకప్ చేసి మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ మెంటర్షిప్ లో నేను బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి యంగ్ లీడర్ రాజానారాయణ అండ్ అంజలి తిరుమల, వీళ్ళు ఇద్దరు స్టూడెంట్ గా ఉన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజనారాయణ సార్ ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు తిరుపతి నుండి. ఇక్కడ వచ్చేసి పెరియస్వామి అండ్ కావ్య, సార్ వచ్చేసి బస్ కండక్టర్, మేడం వచ్చి యాక్ట్రెస్. వీళ్ళు కూడా బస్ కండక్టర్, సార్ కూడా చాలా అంటే ఆ లెవెల్ నుంచి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా మెంటర్ అప్లైన్ డైమండ్ పంకజ్ టిటోరియా, బాలీవుడ్ యాక్టర్ అండి సారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది మీకు అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లో అనేది. ఇక్కడ వచ్చేసి పవర్ఫుల్ లీడర్ అండి కాంతియన్ లతాగాల. మనము నాసా అనగానే మనకి ఆ పేరు వినగానే ఏమనుకుంటారు, చాలా హయ్యర్ స్టడీస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. సో సార్ పిహెచ్డి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఇన్ నాసాలో. సో సైంటిస్ట్ గా ఉంటూ పార్ట్ టైమ్ గా బిజినెస్ స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ అయినరు. ఇక్కడ వచ్చేసి పులిన్ అండ్ మీనా దేశాయ్, బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అమెరికాలో. మేడం వచ్చేసి హోమ్ మేకర్ వీళ్ళిద్దరు. ఇక్కడ వచ్చి శివకుమార్ అంజలి, వీళ్ళిద్దరు కంప్యూటర్ కన్సల్టెంట్స్. సో ఇక్కడ వరకు బిజినెస్ ప్రెజెంటేషన్ అయిపోయిందండి. ప్రొడక్ట్స్ చెప్పే ముందు నేను యాజ్ ఏ డాక్టర్ కొన్ని చెప్తా అంటే మన ప్రజెంట్ ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉంది హెల్త్ పరంగా. సో దానికి మనం చేయడానికి ఏముంది అనేది మీకు కొంచెం బ్రీఫ్ గా చెప్పిన తర్వాత మన ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. సో మన ఇండియా వచ్చేసి మీకు తెలుసు, ఇండియాలో జనాభా ఎక్కువే ఉంది, దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కువ ఉన్నాయి అంటే కరోనా కాకుండా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. అంటే పూర్వకాలంలో ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువ ఉండే, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే డిసీజెస్ అని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటువ్యాధులు అంటాం కదా, అవి ఎక్కువగా ఉండేవి. క్రమేణా మనం శానిటేషన్ మనం పెరగడం వల్ల మంచి నీట్నెస్ గా ఉండడం వల్ల అవి తగ్గినాయి. బట్ మన లైఫ్ స్టైల్ సిటీ లైఫ్ స్టైల్ కి ఈక్వల్ అవ్వడం వల్ల, మన అమెరికన్ లైఫ్ స్టైల్ ఇంకా వేరే కంట్రీస్ లైఫ్ స్టైల్ మనము తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే డిసీజెస్ అన్ని మనకి స్టార్ట్ అయినాయండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, రెస్పిరేటరీ డిజార్డర్స్, ఇవన్నీ ఒకప్పుడు మన దగ్గర లేవు, కానీ ఇప్పుడు మన ఇండియానే అన్నిట్లో ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో డయాబెటీస్ చూసుకుంటే బై 2030 ఏషియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ 190 million diabetes cases, more than half of them in India and China. అంటే చూడండి, అంటే టోటల్ మన జనాభా పరంగా చూసుకుంటే చైనా మొదటి స్థానంలో ఉంది, మన ఇండియా సెకండ్ స్థానంలో ఉంది. డయాబెటీస్ లో కూడా సేమ్ అదే ఉంది. బట్ 2030కి వచ్చేసరికి మనదే ఫస్ట్ పొజిషన్ లో ఉంటదండి డయాబెటీస్ లో. సో హార్ట్ డిసీజ్ వచ్చేసరికి 60% ఆఫ్ ద కార్డియాక్ పేషెంట్స్ ఇన్ ఇండియా 2020 వరకే ఇండియాలో 60% హార్ట్ డిసీజ్ పేషెంట్స్ మన ఇండియాలోనే ఉన్నారంటే. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబెసిటీ, ఇట్లాంటివన్నీ కామన్ కండిషన్స్ ఉన్నాయి. సో మరి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబెసిటీ కానీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఫ్రీ రాడికల్స్, అంటే మనం యూజ్ చేసే కెమికల్స్, ఇంట్లో యూజ్ చేసే కెమికల్స్ కావచ్చు, బయట మన తినే ఫ్రూట్స్ నుంచి వచ్చే పెస్టిసైడ్స్ కావచ్చు, మనం ఫుడ్ వచ్చే ఫ్యాటీ ఫుడ్ మనం బయట నుండి తీసుకుంటున్నాం కదా, ఆ ఫ్యాటీ ఫుడ్ నుండి కావచ్చు. ఇట్లా రకరకాల వల్ల ఫ్రీ రాడికల్స్ బాడీలో రిలీజ్ అవుతున్నాయి. ఎల్డిఎల్ అంటే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరుగుతుంది. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్, బోత్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎలివేటెడ్ హోమోసిస్టిన్ లెవెల్స్, ఇవి కూడా మనము ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జరుగుతుంది. ఇంప్రాపర్ ఒమేగా 3 ఒమేగా 6, అంటే మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, బ్యాడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. సో ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాటీ యాసిడ్, అది మన ఒమేగా 6 కి ఎప్పుడు ఒక లెవెల్ కాంబినేషన్ మెయింటైన్ అవ్వాలి బాడీలో. బట్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది కాంబినేషన్ అనేది ఉండట్లేదు. సో అకార్డింగ్ టు WHO report on diet and disease, poor diet, lack of exercise are leading causes of non-communicable diseases such as cardiovascular disease, diabetes, cancers. సో ఏమని చెప్తున్నారండి, ఇది మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మన ఎక్సర్సైజ్ చేయకపోవడము, పూర్ డైట్. సో ఈ రెండింటి వల్లనే మనకి వచ్చే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్ని వస్తున్నాయంట. ఇంకొకటి ఏంటి, పెస్టిసైడ్స్ ఇన్ ఇండియన్ ఫుడ్స్. ఇండియన్స్ ఈట్ 111 grams ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే. దాంట్లో 42%, 111 grams మనం ఫ్రూట్స్ డైలీ తీసుకుంటే 42% ఆఫ్ ఆ ఫ్రూట్స్ లో పెస్టిసైడ్స్ ఉంటున్నాయంట. సో దాని వల్ల మనకి రకరకాల క్యాన్సర్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ రావడానికి పెస్టిసైడ్స్ కారణం అవుతుంది. ఒక్కటి చూడండి, పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటున్నాం. ఆ రెండిట్లో మన చేతిలో ఏది ఉంది? ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు, బట్ పూర్ డైట్ ని మనం చేంజ్ చేసుకోగలమా? సో బయట మనకు ఆప్షన్ లేదు. సో కానీ మన దగ్గర మన బిజినెస్ లో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే, బిజినెస్ చేసుకుంటూ దాంతో పాటు మన హెల్త్ ని కాపాడుకోవచ్చు, ఎంతో మంది హెల్త్ ని మనము
డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో మన దాంట్లో ఏమున్నాయండి, సప్లిమెంట్స్ ఉన్నాయండి. చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. అవి చాలా రకాల డిజార్డర్స్ ని ప్రివెంట్ చేస్తాయి. సో ఆబ్సెన్స్ ఆఫ్ కంప్లీట్ అండ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇన్ అవర్ డైలీ డైట్, మనం రెగ్యులర్ గా అందరి డైట్ లో ఇవి మిస్ అవుతున్నాయి కాబట్టి మనకి సప్లిమెంట్ అనేది అవసరం ఉంది. నీడ్ ఫర్ సప్లిమెంటేషన్ విత్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో మనకి రెగ్యులర్ గా మన బాడీకి మంచిగా మెయింటైన్ కావాలంటే ఏం కావాలి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, డైటరీ ఫైబర్ పీచు పదార్థం కావాలి, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ అవన్నీ అవసరం ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇంకొకటి ఫైటో న్యూట్రియంట్స్ అంటే మనకి ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ వస్తాయండి ఫైటో న్యూట్రియంట్స్. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే రకరకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ తినడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ ఫ్రీ రాడికల్స్ ని ఈ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి తీసేస్తాయి. సో ఇవన్నీ మన బాడీకి రెగ్యులర్ గా అవసరం ఉన్నవి. వన్ మినిట్. సో నేను చెప్పబోయే మన ప్రొడక్ట్స్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటి అంటే హెల్త్ కేర్ అండి. సో వరల్డ్ బెస్ట్ వన్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. ఎందుకు అంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ల్యాండ్స్ లో పండిస్తామో, సో ఏ మొక్కలో అయితే హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉంది, ఏ మొక్కలో అయితే హైయెస్ట్ ఐరన్ కాంటెంట్ ఉంది, అలా చూస్ చేసుకొని సైంటిస్టుల ద్వారా చెక్ చేసి మరి మనకి ఆ కాన్సన్ట్రేషన్ ఉండే విధంగా మనకి సప్లిమెంట్ డైలీ రిక్వైర్మెంట్ ఉండే విధంగా చూసి మనకి సప్లిమెంట్స్ అందించడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే ప్రోటీన్ కావచ్చు, మల్టీవిటమిన్, న్యూట్రిలైట్ డైలీ కావచ్చు, ఐరన్, కాల్షియం ఇవన్నీ చాలా రకాల డిజార్డర్స్ ని మనం వీటితో ప్రివెంట్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, హార్ట్ డిసీజెస్ గానీ, క్యాన్సర్స్ గానీ ఇట్లాంటివన్నీ చాలా రకాల డిసీజెస్ రాకుండానే ఇవి ముందు నుంచి వాడుకుంటూ ఉంటే రాకుండానే మనం చేసుకోవచ్చు. మనం మామూలుగా అనగానే మందులా అనుకుంటారు. సో అది ఒక అపోహ. ఇవి మందులు కాదండి, సప్లిమెంట్స్. అంటే మన తినే ఫుడ్ లో లోపం ఉన్న వాటిని మనము ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, సప్లిమెంట్ చేసుకుంటున్నాము ఈ టాబ్లెట్స్ ద్వారా. సో ఇది వచ్చేసండి హెల్త్ కేర్. ఒమేగా 3 గుడ్ యాసిడ్ ఉంటుంది. మనకి ఫైబర్ కావాలంటున్నాం కదా, అది ఫైబర్ కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ మంచి దొరుకుతుంది. మనకి కాల్షియం, ఉమెన్స్ లో కాల్షియం ఐరన్ లోపం బాగా ఉంటుంది కాబట్టి దానికి మనకి కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది. చిన్న పిల్లలకి సప్లిమెంటేషన్ కాల్షియం ఐరన్ అవి కూడా ఉంటుంది. మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే వీక్ గా ఉండడము, చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన బాడీలో ప్రతి పార్ట్ ప్రోటీన్ తో తయారవుతుంది. సో దానికి సంబంధించి మంచి ప్రోటీన్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇట్లాంటి హెల్త్ కేర్ తోటి మనం చాలా మందికి హెల్ప్ చేస్తామండి. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా, ఫస్ట్ అది ఉంటేనే మిగతాదేది. కరోనాది కూడా చూసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు కొంచెం తగ్గింది తర్వాత అనంటే అందరూ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసిందండి. సప్లిమెంట్ వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల తగ్గింది. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేసరికి నెగ్లెక్ట్ చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. సో మళ్ళీ సప్లిమెంట్స్ వాడాలని చూస్తారు. సో మనం ఇమ్యూనిటీని ఎంత పెంచుకుంటే అంత మంచిదండి. అందం తర్వాత మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆరోగ్యం తర్వాత అందానికి ఇస్తాం కదండి ఎవరైనా. సో ఇట్లాంటి మనం స్కిన్ కేర్ కోసం కూడా మన దగ్గర 2 ఉన్నాయండి ప్రొడక్ట్ కేటగిరీస్, ఆర్టిస్ట్రీ అండ్ ఆటిట్యూడ్. సో మనము స్కిన్ ని చాలా మంచిగా అందంగా మనకు కావాల్సిన విధంగా మనము చేసుకోవచ్చండి. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్ వితౌట్ కెమికల్స్. సో పర్సనల్ కేర్ మనం డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసుకునే సోపు, పేస్ట్, బ్రష్ ఇవన్నీ షాంపూస్ అన్ని మనకి పర్సనల్ కేర్ లో ఉంటాయి. హోమ్ కేర్ వచ్చేసి లేడీస్ కి బాగా యూజ్ అయ్యే బట్టలు ఉతకడానికి కానీ, గిన్నెలు తోమడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, ప్రజెంట్ సిచ్యువేషన్ లో డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవడానికి అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకి హోమ్ కేర్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డ్యూరబుల్స్ అండి. ఇవి కూడా మనకి చాలా బెనిఫిట్ ఇస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్ తీసుకుంటే బయట పొల్యూషన్ డబల్ ఉంటుంది. దాని తర్వాత ఇంట్లో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందటండి, హోమ్ పొల్యూషన్. సో మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి, పొల్యూషన్ రిమూవ్ చేయడానికి మనకు ఒక మంచి ప్రొడక్ట్ ఉందండి, డ్యూరబుల్ ప్రొడక్ట్. సో రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇదేంటంటే ఎల్ఎస్జి యూకే వాళ్ళతోటి మనకు సర్టిఫై అయింది. అది కాకుండా ఇంకొకటి వచ్చి మనం హెల్త్ పరంగా చూసుకుంటే వెజిల్స్ అండి, అన్వే క్వీన్ ప్రొడక్ట్. అదేంటి అంటే ఇప్పుడు మనము వైట్ గిన్నెల్లో వండుకుంటుంటాము అందరము, కానీ అవి చాలా డేంజరస్. స్టెయిన్లెస్ స్టీల్ లో వండాలి, అవే మంచి అని తెలుసు కానీ మనకి దాంట్లో వండుకోలేము బయట దొరికే స్టీల్. బట్ మన దగ్గర ఉన్న ఆమె క్లీన్ ప్రొడక్ట్ వితౌట్ ఆయిల్ ఆర్ లెస్ ఆయిల్ మంచిగా కుక్ చేసుకోవచ్చు అండి. న్యూట్రియంట్ లాస్ కూడా ఉండదు. మనకి ఆయిల్ కూడా యూజ్ చేయక్కర్లేదు కాబట్టి మనకు గుడ్ ఫ్యాట్ అనేది పెరిగి బ్యాడ్ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అంత మంచి ప్రొడక్ట్ ఉంది. ఇంకొకటి కార్ ఎయిర్ ప్యూరిఫైర్. కార్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి డ్యూరబుల్ లో కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ 100% సేఫ్, ఎందుకంటే కెమికల్స్ ఉండవు.
100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఎందుకు అంటే 30% వాడుకున్నా కూడా వితిన్ 30 డేస్ లో మనం రిటర్న్ చేస్తే కంపెనీ మనకి 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ కేటగిరీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మనకు ఒక మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనకిచ్చి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోమంటుంది. మీకు ఉండవలసింది ఎందుకు చేయాలి? రీజన్. సో రీజన్ అనేది మీకు పర్ఫెక్ట్ గా ఉంటే మేమందరం ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా డీటెయిల్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే అండి. ఇంతటితోటి నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన సంపత్ సార్, శ్రీనివాస్ సార్, అప్లయన్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. సార్. ఓకే ఓకే మేడం. ఓకే మేడం మీరు స్క్రీన్ క్లోజ్ చేసేయండి. చేస్తాను సార్. ఓకే అండి. వావ్, సూపర్ ప్లాన్, రియల్ గా ఎక్సలెంట్ ప్లాన్. థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో రికగ్నేషన్ అండి. రికగ్నేషన్ అంటే ఇప్పుడు మనం బయట పని చేస్తాం, ఎక్కడైనా కూడా బయట పని చేస్తాం కానీ మనల్ని రికగ్నైజ్ చేయరు. ఇక్కడ ఈ బిజినెస్ లో స్పెషల్ ఏమి అంటే మనకు మన పనితో పాటు రికగ్నేషన్ అనేది ప్రోగ్రామ్ ఉంటది, రికగ్నేషన్ ఉంటది. రికగ్నేషన్ లో కనుక చూసినట్టు అయితే ఈ బిజినెస్ లో ఒక 200 పాయింట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3% అని చెప్తారు. తర్వాత వచ్చేసి 600 పాయింట్స్ చేసిన వాళ్ళకి 6% అని చెప్తారు. 1200 పాయింట్స్ అయినప్పుడు 9% అంటారు. 2400 పాయింట్స్ అయిన వాళ్ళకి 12% అంటారు. 4000 పాయింట్స్ అయిన వాళ్ళకి 15% అంటారు. తర్వాత వచ్చేసి 7000 పాయింట్స్ అయిన వాళ్ళని 18% అంటారు. ఆల్ 3 to 18% వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ఎవరైతే 10,000 పాయింట్స్ చేస్తారో వాళ్ళు ఓకే అండి, నాది మ్యూట్ లో పడిపోయింది. ఫ్రెండ్స్, మేడం ప్లాన్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, రియల్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ లో మనకు 200 పాయింట్స్ ఎవరిదైతే బిజినెస్ జరుగుతుందో వాళ్ళకి 3% అని చెప్తారు. 600 పాయింట్స్ బిజినెస్ అయిన వాళ్ళకి 6% అని చెప్తారు. 1200 పాయింట్స్ బిజినెస్ అయిన వాళ్ళకి 9% చెప్తారు. తర్వాత 2400 బిజినెస్ అయిన వాళ్ళకి 12% అంటారు. 4000 పాయింట్స్ బిజినెస్ అయిన వాళ్ళకి వచ్చేసి 15% అంటారు. 7000 పాయింట్స్ బిజినెస్ అయిన వాళ్ళకి 18% అంటారు. ఆల్ 3 to 18% వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 21% ఉంటది. 21% అంటే సిల్వర్ ప్రొడ్యూసర్ లెవెల్. ఎవరైతే 10 lakhs బిజినెస్ ఒక నెలలో అవుతుందో వాళ్ళకి సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. నేను సిల్వర్ ఎవరైతున్నారో ఇక్కడ పిలవడం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడతారు. మనకు హైదరాబాద్ ఏరియా నుండి వచ్చేసి లక్ష్మీనారాయణ అండ్ దీపిక, లక్ష్మీనారాయణ సార్ అండ్ దీపిక మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీనారాయణ, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. సో మా మిసెస్ దీపికతో కలిసి నేను బిజినెస్ ని ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు సార్, జస్ట్ మీరు రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ ని చేంజ్ చేయడం ద్వారా మనం అందరికి ఏం చెప్తాం అంటే సిల్వర్ అండ్ అప్ అందరు ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి. ఓకే సార్, అంటే ఇందులో మనం ఏంటంటే జస్ట్ ప్రొడక్ట్ చేంజ్ చేయడం ద్వారా మనకి బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ కలుగుతుంది. సో ప్రొడక్ట్స్ అంటే మామూలు ప్రొడక్ట్స్ కాదు, ఇవి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. సో మనకి ప్రొడక్ట్స్ అనేది ఇందులో మెయిన్ గా న్యూట్లైట్స్ మెయిన్ గా మనకి చాలా యూజ్ అవుతాయి. సో బిజినెస్ ద్వారా మనం కొంత నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇది ఒక సబ్జెక్ట్ అండి, ఇది ఒక నేర్చుకోవడం ద్వారా కంపల్సరీ ఎవరైనా సక్సెస్ కావచ్చు. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బ్యాక్ టు ద హోస్ట్. ఓకే అండి. ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఎవరైతే సిల్వర్ అండ్ ఎబో ఉన్నారో మీరందరూ మిమ్మల్ని అన్మ్యూట్ చేయాలంటే మాకు ఈజీ ఐడెంటిఫై కాని కోసం హ్యాండ్ రేజ్ చేసి పెట్టండి.
మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు అన్మ్యూట్ చేస్తారు కాబట్టి మీరు మాట్లాడడానికి ఈజీ ఉంటది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది. కంపల్సరీగా ఎవరైతే సిల్వర్ అండ్ అబోవ్ ఉన్నారో మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ నుండి సిల్వర్ ప్రొడ్యూసర్ ఉన్నారండి. తాతాజీ సార్ అండ్ మమతా మేడం. ప్లీజ్ వెల్కమ్ సార్, తాతాజీ సార్ అండ్ మమతా మేడం. మాట్లాడొచ్చు సార్ మీరు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మమత, హోమ్ మేకర్, హనంకొండ నుండి. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తాతాజీ. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్ తో కలిసి బిజినెస్ ని పార్ట్ టైం గా బిల్డ్ చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ సుజాత వండర్ఫుల్ ప్లాన్. మరి మా టీం నుంచి డైనమిక్ లీడర్ మా తరపున ఒకసారి తనకు క్లాప్స్ ఇస్తున్నాం. మరి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఎవరైనా పార్ట్ టైం గా టేకప్ చేసి వర్క్ చేయొచ్చు. మేము జాబ్ తో పాటు చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేసుకోకుండా దీన్ని చేసుకోవచ్చు. మేము చేయగలిగితే ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మనకు గోదావరి కని నుండి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారండి, రాజ్ కుమార్ సార్ అండ్ లావణ్య మేడం. రాజ్ కుమార్ సార్ అండ్ లావణ్య మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు లావణ్య, హౌస్ వైఫ్ ఫ్రమ్ ఎన్టీపీసీ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో మనకి ఈ సిల్వర్ లెవెల్ ఏదైతే 10,000 పాయింట్స్ 3 సార్లు ఎవరిదైతే అవుతుందో వాళ్ళకి వచ్చేసి గోల్డ్ ప్రొడ్యూసర్ అంటారు. ఈ గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్లో మనకు హైదరాబాద్ నుండి ఒక స్పీకర్ ఉన్నారండి, అశోక్ సజ్జన్ అండ్ సుధా సజ్జన్. అశోక్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. గుడ్ ఈవినింగ్ వనండాల్ అని చెప్పారు మేడం. అదేవిధంగా ప్లాన్ ఏంటంటే మనం జూమ్ ద్వారా మన బిజినెస్ ని పెద్దగా జూమ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ బిజినెస్. ఓకే, టేక్ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే అండి అశోక్ గారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో గోల్డ్ లెవెల్లో మనకు రామకృష్ణ గారు ఉన్నారండి, కరీంనగర్ నుండి గాడప రామకృష్ణ గారు. ఓకే అండి. నెక్స్ట్ మనకి వరంగల్ నుండి సురేష్ గారు అండ్ మాధవి మేడం ఉన్నారండి, గోల్డ్ ప్రొడ్యూసర్. ప్లీజ్ వెల్కమ్ సార్ సురేష్ గారు అండ్ మాధవి మేడం. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బిజినెస్ లో కనుక 10,000 పాయింట్స్ ఎవరైతే 6 months క్వాలిఫై అవుతారో వాళ్ళని వచ్చేసి ప్లాటినం అంటారు. బిజినెస్ లో మనకు హైదరాబాద్ నుండి ప్లాటినం ఉన్నారు, డి శ్రీనివాసులు అండ్ శ్రీలక్ష్మి అండి, హైదరాబాద్ నుండి. శ్రీనివాసులు గారు మీరు మాట్లాడొచ్చు సార్. వెల్కమ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. మా మిసెస్ శ్రీలక్ష్మితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఇది ఆంబే బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అండి. సింపుల్ బిజినెస్ అంటే ఉట్టిగానే డబ్బులు రావు, దీనికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఏముండదు, బిట్ మీటింగ్స్, మనకు బిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ మీటింగ్స్ తోటి సిడీస్ తోటి మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంటది. వాటిని ఫాలో అవ్వకుంటూ అప్లైన్ మాటను వినాలండి కంపల్సరీ. అప్లైన్ మనకు గైడ్ చేస్తుంటాడు, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ పీపుల్. మనకన్నా ముందు పిన్లో ఉండి వాళ్ళు ఎంత ఈజీగా మనం అచీవ్ చేయాలనో వాళ్ళు మనకు గైడ్ చేస్తుంటారు. వాళ్ళని ఫాలో అవ్వకుంటూ బిజినెస్ లో సక్సెస్ కావాల్సి ఉంటుంది. మీరు అప్లైన్ని చేయి పట్టుకుంటే లైఫ్ లో మళ్ళీ ఇంకెవరి కాళ్ళు పట్టుకొని అవసరం లేదు డబ్బుల కోసం. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో మనకు ప్లాటినం లెవెల్లో మనకు వరంగల్ నుండి సదానందం సార్ ఉన్నారండి. సదానందం గారు వెల్కమ్ సార్, మీరు మాట్లాడొచ్చు సార్.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే ప్లాటినం లెవెల్లో మనకు హైదరాబాద్ నుండి అబ్దుల్ మజీద్ గారు ఉన్నారండి. మజీద్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. వెల్కమ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. సంపత్ రత్న గారు వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అబ్దుల్ మజీద్. నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ లో బిజినెస్ చేస్తున్నా ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్ సుజాత గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయాలి. రియల్లీ షీ డిజర్వ్స్ అండి. రియల్లీ షీ డిజర్వ్స్. ఎందుకంటే చాలా 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 ఇంటనే ఉంటున్నా. ఇప్పుడు చూడండి, ఎంబీబీఎస్ ఎండి, నాకు తెలిసి మనం ఎంబీబీఎస్ వరకు వెళ్ళడమే కష్టం. బట్ ఎండి కంప్లీట్ చేసిందంటే వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఇంక్లూడింగ్ ఏబిఓ కావచ్చు, ప్రాస్పెక్ట్ కావచ్చు, ఒక్కసారి అయితే ఆలోచించవచ్చు ఎందుకు ఆమె ఆ పొజిషన్ లో ఉన్న ఇంత సీరియస్ గా బిజినెస్ బిల్డ్ చేస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. సో ఫ్రెండ్, ఈ రోజు మేము అందరం కలిసి బిజినెస్ చేస్తున్నాం ఫ్రెండ్. మా దగ్గర మా కరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, వీఆర్ ట్రయింగ్ ఫర్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చోండి, ఫస్ట్ కూర్చొని వాట్ దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇండియా కమింగ్ ఫ్యూచర్, ఇండియాలో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్. సో డోంట్ నెగ్లెక్ట్ ఫ్రెండ్, టేక్ ఏ వైజ్ డెసిషన్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు మై హౌస్. ఓకే, థ్యాంక్ యూ మజీద్ గారు. వెల్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లాటినం లెవెల్లో మనకి కిషోర్ గారు ఉన్నారండి. హైదరాబాద్ నుండి కిషోర్ గారు అండ్ శిరీష మేడం. వెల్కమ్ సార్ కిషోర్ గారు. ఓకే అండి. ఇదే సిల్వర్ లెవెల్లో కనుక మనం 12 అవుట్ ఆఫ్ 12 మంత్స్ కంటిన్యూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫౌండర్ ప్లాటినం అంటారు. ఈ బిజినెస్ లో నా పేరు వచ్చేసి సంపత్ రత్న. నేను ఈ బిజినెస్ లో ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్నా ఫ్రెండ్స్. నేను మాది ప్రాపర్ వచ్చేసి గోదావరి. కానీ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బిజినెస్ చూడడం జరిగింది. నేను కెరీర్ గా ఈ బిజినెస్ ఈరోజు వర్క్ చేస్తున్నా. నాకు ఈ బిజినెస్ లో ఉండే ప్రొడక్ట్స్ బాగా నచ్చినాయి. తర్వాత వచ్చేసి బిజినెస్ లో ఉండే ఇన్కమ్ కూడా బాగా నచ్చింది. బాగా అట్రాక్ట్ అయినాం ఇన్కమ్ కు. మేము ప్యాషనెట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. మంచి బిజినెస్ అండి. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. డాక్టర్ సుజాత మేడం గారు రియల్ గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగంతో పాటు పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు అంటే ఒకసారి నార్మల్ పీపుల్ ఆలోచించి చూడండి. మనకి ఇంకెక్కువ అవసరం ఉంటుంది బిజినెస్ గురించి. ఒకవేళ మీకు కనుక బాగా అనిపించినట్టయితే బిజినెస్ ను స్టార్ట్ చేసుకోండి. గుడ్ లక్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే మన ఏదైతే సిల్వర్ అండ్ ఎబోలో మనకు 2 టీములలో ప్లాటినమ్స్ ఉండి థర్డ్ టీం నుండి కనుక 4000 పాయింట్స్ ఉన్నట్టయితే మనకి షపైర్ అని చెప్తారు. మనకు కేపీ రెడ్డి సార్ అండ్ సునీల మేడం ఉన్నారండి హైదరాబాద్ నుండి. వెల్కమ్ టు కేపీ రెడ్డి సార్. శ్రీనివాస్ గారు. ఓకే అండి. కేపీ రెడ్డి సార్ లేనట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో మనకు 3 టీంల నుండి కనుక ప్లాటినమ్స్ ని తయారు చేసినట్టు అయితే మనల్ని వచ్చేసి ఈ బిజినెస్ లో ఎమరాల్డ్ అంటారు. మనకి ఎమరాల్డ్ లెవెల్లో మనకు హైదరాబాద్ నుండి లీడర్స్ ఉన్నారు. మిస్టర్ జంగయ్య గారు అండ్ బాలామణి మేడం హైదరాబాద్ నుండి ఎమరాల్డ్స్. జంగయ్య గారు ప్లీజ్ వెల్కమ్ సార్, మీరు మాట్లాడొచ్చు సార్. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య. నేను వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ని. ఈరోజు మేడం సుజాత మేడం ఎక్సలెంట్ ప్లాన్. అయితే నాకు తెలిసి ఎంబీబీఎస్ ఎండి అంటే చాలా మందికి అర్థమై ఉండాలి. నేను ఫస్ట్ లో కులీనన్ మీనా దేశాయ్ సీడీ ఇంటుంటే చెప్పేవాడు కులీనన్ మీనా దేశాయ్. ఇప్పుడు డాక్టర్ అయిన వాళ్ళు డైమండ్ కావచ్చు, కానీ డైమండ్ అయిన వాళ్ళు డాక్టర్ కావాలని ఇంట్రెస్ట్ చూపరంట వాళ్ళు. అంటే బిజినెస్ పొటెన్షియల్ ఏందో మీకు అర్థమై ఉండాలి మేడం చెప్పేదాన్ని బట్టి. చాలా మందికి ఇనిషియల్ గా అయితే ఏం అర్థం కాదు. ఇక్కడ అర్థం కావడానికి ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో వాడే ఏదైతే ప్రొడక్ట్ ఉందో బై హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం. ఇందులో కొంచెం ఏదో చేయాలనుకుంటాం, మనం చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాడాలి. ఇప్పుడు ఫేస్బుక్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం, ట్విట్టర్ వాడుతున్నాం, అన్ని వాడుతున్నాం. మనం వాడుతున్నాం, వాడు మనల్ని వాడుతున్నాం. అది మనల్ని వాడడం వల్ల మనం లాస్ అవుతున్నాం. ఇక్కడ మనం ప్రొడక్ట్ వాడితే మనం విన్ అవుతాం. ఇక్కడ ప్రొడక్ట్ వాడే పని. ఇప్పుడు మీరున్నారు కామన్ సెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లోపల 100 నెంబర్స్ ఉంటాయి. ఆ 100 మందిలోకి 20 మందిని తీసుకోండి. 20 మందికి వాడిపియండి ప్రొడక్ట్. బిజినెస్ చేయొద్దు.
వాళ్ళని కస్టమర్స్ పెట్టుకుంటే వాళ్ళు వాడుకున్న మా ఇంట్లో ప్రొడక్ట్ ఫ్రీ అవుతుంది. వాళ్ళ ద్వారా 10 మంది తీసుకోండి, వాళ్ళ ద్వారా 10 మంది తీసుకుని 200 మంది 2000 రూపీస్ పర్చేజ్ చేస్తే 4000 PV, మీ ఇన్కమ్ 50,000 వస్తుంది. ఒకసారి 200 మంది 10 మంది వస్తే ఆటోమేటిక్ గా 1050 పీపుల్, ఆ 1050 పీపుల్ 2000 రూపాయలు తీసుకుంటే 3 అంటే 20,000 వాల్యూమ్ అవుతుంది. మీరు ఒకసారి ఆలోచన 3 లక్షలు నెలకు సంపాదించవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరికి ప్రొడక్ట్ వాడడమే తప్ప బిజినెస్ చేయడం కాదు. చాలా మంది ఏమనుకుంటారు నేనేదో చేస్తాను అనుకుంటారు. జస్ట్ బై హ్యాబిట్ మార్చాలి. ఫస్ట్ మీరు వాడే ప్రొడక్ట్ చేంజ్ చేయడం ద్వారా మన లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే దీనికి ఎనాలిసిస్ చేయడానికి ఏం లేదు. రైట్ డిసిషన్ తీసుకోండి. ఇంకా అర్థం కాకపోతే జూమ్ ఎవరైతే మీరు రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ కండి. మీకు ఎవరైతే మీ అప్లైన్ ఉన్నారో వాళ్ళ మీ మెంటర్ వాళ్ళని అడగండి. ఇందులో ఏంటంటే మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ మీ మెంటర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూజ్ చేసుకోండి. వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్ గా ఫాలో కండి. 2 సంవత్సరాల్లో మీ జీవితం చేంజ్ అవుతుంది. దీనికి లైవ్ ఎగ్జాంపులే మేము. దీనికి చెప్పడానికి హనుమంతుల్లాగా గుండె తెలుసుకొని చూపించడానికి ఏం లేదు. ఇక్కడ మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మనకి గ్యారంటీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి జంగయ్య గారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో ఎవరైతే ఒక 3 టీంలను కనుక 12 out of 12 months మొత్తం 12 నెలలకు 12 నెలలు కనుక 10,000 పాయింట్స్ బిజినెస్ ఉండే విధంగా ఎవరైతే బిజినెస్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి బిజినెస్ లో ఫౌండర్ ఎమరాల్డ్ అంటారు. హైదరాబాద్ నుండి మా అప్లైన్ ఉన్నారండి, మన టీం అందరికి అప్లైన్ శ్రీనివాస్ యాదవ్ సార్ అండ్ కృష్ణ కుమారి మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడొచ్చు సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎక్సలెంట్ ప్లాన్, సూపర్. ఎక్సలెంట్. సుజాత అండ్ శ్రీనివాస్ ఎక్స్ట్రాడినరీ, పాపులర్, సూపర్ ప్లాన్, చాలా బాగుంది. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్, నా వైఫ్ పేరు కృష్ణ కుమారి. ఈరోజు ఎంతమంది, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు, చాలా మంది ఏబిఓస్ ఉన్నారు. ఓకే, అందరితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే నేను అంటే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. ఎందుకు వై దిస్ బిజినెస్, ఎందుకు మీకు ఈ బిజినెస్ మీరు చూజ్ చేసుకోవాలా, ఎందుకు ఈ బిజినెస్ మనం బిల్డ్ చేయాలి. నెంబర్ 1, యూనివర్స్ అంటే వరల్డ్స్ కాదు, యూనివర్స్ లోనే ద బెస్ట్ కంపెనీ. యూనివర్స్ లోనే అంటే నోట్స్ తో చెప్పడానికి కాదు, రియల్ గా ద బెస్ట్ కంపెనీ. యూనివర్స్ లోనే బెస్ట్ ఆపర్చునిటీ, మొత్తం యూనివర్స్ లోనే ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకేనా? బెస్ట్ ఆపర్చునిటీ. తర్వాత వచ్చేసి ఏంటంటే యూనివర్స్ లోనే ద బెస్ట్ ప్రోడక్ట్. మీకేముంది, నెంబర్ 1 వచ్చేసి బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్రొడక్ట్స్. మీకు బెస్ట్ టీం ఉంది. ఇప్పుడు మన టీం ఉంది కదా, ఈ యూనివర్స్ లోనే దీనికన్నా మంచి టీం కానీ దీనికన్నా ఎక్స్ట్రాడినరీ టీం లేదు ఫ్రెండ్. మీరు అటువంటి టీం లేక రాబోతున్నారు. అందుకే మైండ్ బ్లోయింగ్ టీం ఇది. ఈ టీం లేక మీరు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయొచ్చు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ పనులు. అంటే నెంబర్ 1 ప్రొడక్ట్స్ వాడుకోవడం. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మీకు సుజాత చెప్పింది, బిజినెస్ ప్రొడక్ట్స్ వాడుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎక్కడో కస్టమర్ ఉన్నాము, ఎక్కడో ఎవరినో బతికిస్తున్నాం. ఇక్కడ నీ సొంత బిజినెస్, నువ్వు యాజ్ ఏ ఓనర్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ప్రొడక్ట్స్ వాడుకో. ఫస్ట్ వాడుకొని నువ్వు సాటిస్ఫైగా, అరే ఈ ప్రొడక్ట్స్ ఇంత బాగున్నాయి, ఈ బిజినెస్ ఇంత బాగుంది, నెక్స్ట్ మనం ఏం చేయాలి. మనలాంటి కొద్దిమంది కస్టమర్స్ కి ప్రొడక్ట్ గురించి మాట్లాడతాం. దీనికి మేము నేర్పిస్తాం, ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా వర్క్ చేయాలా, ఇవన్నీ మొత్తం కోచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం టోటల్ యూనివర్స్ లోని ఇంత మంచి సిస్టమ్ ఎక్కడ లేదు ఫ్రెండ్. బయట చాలా మంది ముసుగు వేసుకొని స్కీములు పట్టుకొని తిరుగుతుంటారు. మీరు జాగ్రత్త, తస్మాత్. చాలా మంది ముదులు, చాలా మంది అంటే సమ్ పీపుల్ ఎట్లుంటారంటే మాది ద బెస్ట్ బిజినెస్ అండి, మాది చాలా బాగుంటుందండి, లేదంటే ఏమంటారంటే మా దాంట్లో ఏం చేయకపోయినా నీకు డబ్బులు వస్తాయండి. అంటే రకరకాల పీపుల్, అంటే వాళ్ళకు అంటే అబద్ధాలు కూడా నిజమని నమ్మించేటట్టు మాట్లాడతారు. అబద్ధం అది, కానీ నిజమని అన్నట్టు. అందుకోసం మీరు మోసపోవద్దు ఫ్రెండ్. ఓకేనా? బయట రకరకాల పీపుల్ ఉన్నారు, డోంట్ వరీ. ఇటువంటి స్కీములు జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ ద బెస్ట్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 కంపెనీ ద ఆంబే గ్లోబల్. అందుకే మీరు ఈ బిజినెస్ లకి వెల్కమ్. మీరు రాండి, మనందరం కలిసి వర్క్ చేద్దాం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, లాస్ట్ 22 years నుంచి బిజినెస్ ఉండే, 22 ఏళ్ళు అయింది. ఓకేనా సార్? ఎప్పటి వరకు ఈ బిజినెస్ చేస్తాం, నేను, నా కొడుకు, వాని కొడుకు కూడా చేస్తాడు. అంత పవర్ఫుల్, అంత పవిత్రమైన బిజినెస్ ఇది. అందుకోసమే బయట కొన్ని ఉంటాయి నకిలీ ఇత్తనాలు ఉంటాయి కదా, నకిలీ కంపెనీలు ఉంటాయి కొన్ని. మనకు చూసేదానికి చెప్పేదానికి చాలా బాగుంటాయి, కానీ మొత్తం ఫ్రాడ్. ఓకేనా? ఈ కంపెనీకి ఐక్యరాజ్య సమితి 19 times అవార్డు ఇచ్చింది. ఎందుకు? వీళ్ళు తయారు చేసే మొత్తం ప్రొడక్ట్స్ ట్రిపుల్ ఈ ప్రొడక్ట్, ఎకనామికల్, ఎఫెక్టివ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. అంత మంచి ప్రొడక్ట్స్ ఇవి.
అందుకే మీరు అందరు కలిసి స్టార్ట్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు లైసెన్స్ ఫీజ్ 0. ఓకే, మీకు కావాల్సిన ప్రొడక్ట్ మీరు చూస్ చేసుకుని ప్రొడక్ట్స్ తెచ్చుకోండి, మీరు వాడుకోండి. ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత మీ మైండ్ చెప్తుంది మీకు ఈ ప్రొడక్ట్ ఎట్లున్నాయి. ప్రొడక్ట్ నచ్చకపోతే ఫ్రెండ్ మీరు బిజినెస్ చేయొద్దు. నేనే చెప్పేస్తాను కదా, ప్రొడక్ట్ నచ్చినాయి అనుకో నెక్స్ట్ మాట్లాడు. ఓకేనా? ఆర్ లవ్ యూ, ఆల్ ద బెస్ట్. Sujata Srinivas, once again, that great job, wonderful presentation. Good luck. God bless you. Back to host. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మనకు బిజినెస్ ప్రజెంటేషన్, రికగ్నిషన్ 2 పనులు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ లో ఆఫర్ కనుక చూసినట్టు అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్ లో ఒకటి బ్యాగ్ ఆఫర్ నడుస్తుందండి. ఇప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్ అంటే హోమ్ కేర్ రిలేటెడ్, LOC అంటే ఫ్లోర్ క్లీనర్, SAIT క్లాత్ క్లీనర్, డిష్ డ్రాప్ అంటే డిషెస్ క్లీన్ చేసుకునే ప్రోడక్ట్. ఈ 3 ప్రోడక్ట్ 200 ml 200 ml 200 ml ప్రొడక్ట్స్. తర్వాత వచ్చేసి షాంపూ వచ్చేసి రెగ్యులర్ 2-in-1 షాంపూ 250 ml, సోప్ ప్యాక్ ఒకటి, గ్లిస్టర్ టూత్ పేస్ట్ 190 grams ఒకటి. ఇట్లా 6 పేస్ట్లు 6 ప్రొడక్ట్లకు కలిపి 1378 రూపాయలు అవుతుందండి. ఈ 1378 అంటే ఈ 6 ప్రొడక్ట్స్ ఒకటే ప్యాక్ లో కనుక కొనుక్కుంటే మీకు ఒకటి చిన్నది బ్యాగ్ ఫ్రీ వస్తుంది. మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చినట్టయితే ఇది ఆఫర్ ప్లాన్ చేసుకోండి. ఇదైతే ప్రస్తుతం ఆఫర్ అవైలబుల్ ఉంది. మెయిన్ గా ఏమి అంటే మనకు ఎవ్రీ ట్యూస్డే 8 o'clock నుంచి 9:30 వరకు బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. తర్వాత ఫ్రైడే రోజు కూడా సేమ్ 8 o'clock నుంచి 9:30 వరకు బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం హాల్ మీటింగ్స్ చేస్తలేము, ఓన్లీ జూమ్ మీటింగ్లే చేస్తున్నాం. పీపుల్ ఎవరున్నా కూడా మీరు జూమ్ మీటింగ్లకు ఇన్వైట్ చేసుకోండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వస్తారా అని. వస్తారా అంటే వాళ్ళ రాతలు ఎట్లుంటే అట్లుంటది, మీరైతే పిలవండి ఫస్ట్. ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ పోయినాం అనుకోండి, రిజల్ట్ వస్తుంది. వాళ్ళు వస్తారా రారా అని వాళ్ళ నిర్ణయాలు కూడా మనం తీసుకోవద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చూడండి, తాతా సార్ ఒకసారి ఈ బిజినెస్ మీటింగ్ రావడం జరిగింది. తాతా సార్ ఒకసారి వచ్చేసి వరంగల్లో ఒకటి బిజినెస్ మీటింగ్ రావడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే సార్ అనుకున్నాడంట, మా బాస్ పిలుస్తున్నాడు కాబట్టి నేను పోతున్నా అని. కానీ అనుకున్నాడంట ఈ బిజినెస్ జాయిన్ కావద్దు, దీనికి ఏదో డబ్బులు కట్టేది ఉంది, జాయిన్ కావద్దు అనుకున్నాడంట. తర్వాత ఏం జరిగింది, ఆ మీటింగ్ ఒక 3 hours మీటింగ్ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ పోయే ఆన్ ది వేలో ఎక్కడో వెహికల్ ఆపి, సార్ ఇక్కడ ATM ఉంటే ఆపండి అని చెప్పి డబ్బులు 4400 అప్పుడు జాయినింగ్ ఉంటే ఆ అమౌంట్ తీసి వాళ్ళ బాస్కి ఇచ్చిండంట, నన్ను బిజినెస్ జాయిన్ చెప్పియండి. అంటే ఆ మీటింగ్ విన్న తర్వాత రియలైజ్ అయ్యాడు. తర్వాత వచ్చేసి తాతా సార్ బిజినెస్ లో వచ్చింది కాబట్టి సుజాత మేడం కూడా బిజినెస్ లో రావడం జరిగింది. తాతా సార్ వాళ్ళ సిస్టర్, సుజాత మేడం ఓన్ సిస్టర్. ఈరోజు సుజాత మేడం కూడా వచ్చేసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. సుజాత మేడం బిజినెస్ లో ఉన్నారు కాబట్టి సుజాత మేడం ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్. రియల్ గా మా టీమ్ లో అయితే శ్రీనివాస్ అయితే మేము బాగా తారీఫ్ చేస్తాం. ఎందుకంటే ఫుల్ డెడికేషన్ తో వర్క్ చేసిండండి. అసలు శ్రీనివాస్ గనుక ఏదైతే హార్డ్ వర్క్ చేసిండో ఆ హార్డ్ వర్క్ తోనే ఈ రోజు వాళ్ళ టీం మొత్తంలో మొమెంటం వచ్చేసింది. ఈ రోజు మేడం కూడా చెప్తుంది కదా, నేను ఫస్ట్ వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్ ఓన్లీ ప్రొడక్ట్లు వాడేది, కానీ ఇప్పుడు సీరియస్ గా బిజినెస్ చేస్తున్నాని. వాళ్ళ శ్రీనివాస్ గారు అంతా యాక్టివ్ గా బిజినెస్ చేయడంతో ఏమైంది, టోటల్ వాళ్ళ టీమ్ లో యాక్టివ్ బిజినెస్ చేయడం స్టార్ట్ అయింది. తాతా సార్ కూడా డెడికేషన్ తోని బిజినెస్ చూసిన రోజు నుండి ఈ రోజు వరకు డెడికేషన్ తోని వర్క్ చేస్తున్నాడు కాబట్టి బిజినెస్ పెద్దగా అయింది. మీరు ఏం చేస్తారంటే, పీపుల్ వస్తారా, పీపుల్ ప్రొడక్ట్ కొంటారా, పీపుల్ బిజినెస్ చేస్తారా, అవన్నీ ఇప్పుడు నేను చేస్తున్నా కదా, నేను ఎందుకు చేస్తున్నా, నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ సార్ ఉన్నారు, సార్ ఎందుకు చేస్తున్నారు, సార్కు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండేది, అయినా కూడా బిజినెస్ నచ్చింది కాబట్టి చేస్తున్నాడు. పీపుల్ ఎప్పుడైతే బిజినెస్ నచ్చుతారో వాళ్ళ కోసం చేస్తారు, మీకోసం ఎవరు బిజినెస్ చేయరు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, పీపుల్ కి ఇంటిమేషన్ ఇవ్వండి. ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది అంటే, ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పీపుల్ కు మీరు చెప్పండి నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఇంట్రెస్టెడ్ అయితే చూడండి అనేది ఒకటి. రెండోది వచ్చేసి నా దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే వాడుకోండి, వాడి నచ్చినట్టయితే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు, కంటిన్యూగా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పండి. ప్రొడక్ట్ వాడే వాళ్ళు కస్టమర్ వస్తారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ వచ్చి బిజినెస్ చేసుకుంటారు. పీపుల్ వాళ్ళ డెసిషన్ వాళ్ళని తీసుకొని, అంటే మీరు డెసిషన్ తీసుకునడం కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళని తీసుకొని అంటే మీకు ఆటోమేటిక్ గా చాలా పెద్ద బిజినెస్ వస్తుంది. కాకుంటే ఎక్కువ పీపుల్ ని ఇన్వైట్ చేసేది పని పెట్టుకోండి, మీకు బిజినెస్ చాలా స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడతోనే ఈ రోజు ఏదైతే ప్లాన్ ఉందో ఇక్కడతో మనకి మీటింగ్ అయిపోయిందండి. మీరు నెక్స్ట్ మనకు ఫ్రైడే మీటింగ్ ఉంటది, ఫ్రైడేకు బాగా ఎక్కువ పీపుల్ ను ప్రమోట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. మీకు
బిజినెస్ కనుక పెరగాలంటే ఓపెన్ మీటింగ్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదండి. ఇప్పుడు చిన్న పిల్లోలకి ఏం చదువు రాకున్నా కూడా ఒక పలక బల్పం ఇచ్చి స్కూల్ కి పంపిస్తాం. ఆ స్కూల్లో వాళ్ళు రెగ్యులర్ గా చదువు నేర్చుకుంటారు. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు నేర్చుకుంటారు, ఏబిసిడీలు నేర్చుకుంటారు, 1 2 3 నేర్చుకుంటారు, ఇండియా వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా వాళ్ళు బేసిక్ అక్కడ మొదలవుతుంది. మీకు ఈ బిజినెస్ ఏం రాకుండా మీరు ఫస్ట్ మీటింగ్ కు రండి, కొన్ని సిడిసి నండి, బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదవండి, ఈ బిజినెస్ రిలేటెడ్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ కండి. మీకు ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ మీద కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మీకు బిజినెస్ అర్థమైతా ఉంటది. మీకు బిజినెస్ అర్థమైన కొద్దీ ఆటోమేటిక్ గా మీరు ఎట్లా బిజినెస్ చేయాలనేది నేర్చుకుంటారు. కానీ దానికి బేసిక్ వచ్చేసి ఓపెన్ మీటింగ్ అండి. ఓపెన్ మీటింగ్ మనకు ఎవ్రీ మనకు ట్యూస్డే 9:30, ఫ్రైడే మీటింగ్ అవుతుంది నైట్ 8 నుంచి 9:30. ఈ మీటింగ్స్ ని ఎక్కువ ప్రమోట్ చేసుకోండి, ఎక్కువ యూజ్ చేసుకోండి. ఎవరికైనా జూమ్ మీటింగ్ అటెండ్ కావస్తలేదు అంటే వాళ్ళకి యూట్యూబ్ లింక్ పంపియండి. రియల్ గా మనం అంతకుముందు మనకు టెన్షన్ ఉండే 100 పీపుల్ అయిపోతే ఎట్లా మళ్ళీ జూమ్ మీటింగ్ లకు పీపుల్ ఇన్వైట్ చేయడం అనుకునేది. ఈ రోజు మనం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి టెన్షన్ లేకుండా అయిపోయింది. ఎవరికైతే కన్వీనియంట్ ఉంటుందో వాళ్ళు జూమ్ లోకి వస్తారు. జూమ్ ఆపరేట్ చేయరాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ లోకి వస్తారు. కాబట్టి ఈ మీటింగ్స్ ని వాడుకోండి. మీరు అందరు గ్రో కావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, గుడ్ లక్ అండి. ఇక్కడితో ఈ మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రైడే మీటింగ్ లో కలుద్దాం. ఓకే అండి. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, క్లోజ్ చేసేయండి సార్. ఓకే డియర్.